నేను ఇప్పుడు బయట చూస్తున్నప్పుడు ఆకాశంలో 2 నక్షత్రాలు మాత్రం బ్రైట్‌గా ఉన్నాయి. అవి స్టార్సా? లేకపోతే ప్లానెట్సా? అని డౌటొచ్చింది. సో, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలాగా జెమినైని అడుగుదామని చెప్పి ట్రై చేస్తున్నా. అది చెప్పుద్దో లేదో చూడాలి. ఇక్కడ ఆకాశంలో ఒక 2 నక్షత్రాలు బ్రైట్‌గా కనిపిస్తున్నాయి కదా! అవి నక్షత్రాలా? గ్రహాలా? ఖచ్చితంగా చెప్పాలంటే మీరు చూస్తున్న ఆ రెండు ప్రకాశవంతమైన వస్తువులు గ్రహాలై ఉండవచ్చు. కొన్నిసార్లు శుక్రుడు గ్రహాలంట. లేదా బృహస్పతి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇవి వెస్ట్ సైడ్ ఉన్నాయి. అవి నిజానికి ప్లానెట్స్ అండి. ఈ సమయంలో వెస్ట్ డైరెక్షన్ లో వీనస్ మరియు జూపిటర్లు ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటాయి. ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి కదా. ఇవి గ్రహాలన్నావు కదా! వీటి నేమ్స్ ఏంటో చెప్పగలవా? ఈ రోజు సాయంత్రం ఆకాశంలో మీరు చూసిన ఆ రెండు ప్రకాశవంతమైన గ్రహాలు వీనస్ మరియు జూపిటర్. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి. నేనెప్పుడూ చూడలేదు. కానీ ఈరోజే ఎందుకు ఇలా కనిపించాయి నాకు? ఇదొక చాలా అద్భుతమైన సందర్భం అండి. ప్రస్తుతం మనం జూన్ 2026లో ఉన్నాం. వీనస్ మరియు జూపిటర్ గ్రహాలు రెండు ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి. ఈ కలయిక జూన్ 8వ మరియు 9వ తేదీల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహాలు ఇలా దగ్గరగా అవడం వల్లనే అవి అంత ప్రకాశవంతంగా మెరుస్తూ మనకు కనిపిస్తున్నాయి. నేను ఇలా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చూడగలను? వీనస్ మరియు జూపిటర్ గ్రహాల కలయికలు సుమారు 13 నుంచి 14 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రెండు అంత దగ్గరగా కనిపించే సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి మనోహరమైన దృశ్యాన్ని చూడటానికి మీరు ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ గ్రహాల కదలికలను బట్టి అవి మళ్ళీ ఎప్పుడు దగ్గరకు వస్తాయో మనం తెలుసుకోవచ్చు. మీకు ఇంకేమైనా వివరాలు కావాలా? ఇప్పుడు గ్రహాల మీద రీసెర్చ్ అయితే అయిపోయింది, రైట్? ఎస్. ఇలాంటివి మళ్ళీ మనం ఎప్పుడు చూడలేమంట. అవును. నాకు నిజంగా బయట చూసినప్పుడు అంత బ్రైట్‌గా ఉన్నాయి కదా! ఎప్పుడూ నేను స్టార్స్‌ని అంత బ్రైట్‌గా చూడలా. అందుకనే డౌట్ వచ్చింది. అవి స్టార్సా? లేకపోతే ప్లానెట్సా అని. ఈ జెమినై బానే హెల్ప్ చేసింది.